నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తిరుమలలో సీఎం ఉపరాష్ట్రపతి పర్యటన వసతి సముదాయం ప్రారంభించిన సిపి రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రీడాకారిణి సౌమ్య ఫుట్బాల్లో విశిష్ట ప్రతిభను చూపిస్తున్నారని అభినందన అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసనలో తీవ్ర ఉద్రిక్తత బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా ఆందోళన బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలో విస్తారంగా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్ రేటికి డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్షలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిరసనకారులను అరెస్టు చేసే దిశగా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తుతో రాజయ్యపేట చేరుకున్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ తమ ప్రాంతంలో పెట్టొద్దంటూ మత్స్యకారులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల తమ ప్రాంతంలో సముద్రం కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంపై జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. తమ పొట్టకొట్టద్దంటూ అధికారులను నాయకులను వేడుకుంటున్నారు. మత్స్యకారుల నిరసన దీక్షకి వైసీపీ సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. రాజీపేట గ్రామంలో సుమారు 12 రోజుల నుంచి రాత్రుల్లో పగలు బల్క్ పార్క్ వద్దని నిరసన దీక్ష చేస్తున్నారు. కనీసం 12 రోజులు చేస్తున్నా సరే ఈరోజు కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. వాళ్ళు పనులు మానుకొని రోడ్డు మీద కూర్చొని ఇక్కడే వంట వార్పు చేసుకుంటూ నిరసన దీక్ష చేపట్టారు. అయినా సరే పోలీసు వారు శాంతియుతంగా చేస్తున్న నిరసన దీక్షను భగ్నం చేస్తూ ఇక్కడ యువకుల్ని తరిమి కొడుతూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ నియోజకవర్గం హోంమంత్రి గారు సొంత నియోజకవర్గం అయినా సరే ఈ రోజు కూడా హోంమంత్రి గారు కానీ అధికారులు కానీ స్పందించలేదు. ఇప్పటికైనా హోంమంత్రి గారు అధికారులు స్పందించి ఇక్కడ న్యాయం చేయాలి. పక్కన ఉన్న ఉప్పాడు గ్రామంలో 2 రోజులు కాలుష్యం గురించి అక్కడ మత్స్యకారులు నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ సహచార మంత్రి కలెక్టర్ గారిని పంపించి ఈ సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిష్కారం ఏ కోసాన ఇక్కడ కనిపించట్లేదు. ఈ బల్క్ పార్కు వద్దని ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తఖండంతో అందరూ వ్యతిరేకించారు. అయినా సరే ఇక్కడ వీళ్ళని లెక్క చేయకుండా పనులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ప్రధానంగా 11 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానమైన డిమాండ్ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అట్లాగే గతంలో స్థాపించిన ఎట్రో కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మూసివేయాలి. ఇవే కాకుండా మొత్తం రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మత్స్యకారులకు సంబంధించి సముద్రాన్ని ఒక డంపింగ్ యార్డుగా ఈ రోజు చూస్తా ఉంది. అందుకని ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పకుండా అసలు భూసేకరణ చేయటం ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో మత్స్యకారుల్ని మోసం చేస్తూ ముందుకు వస్తా ఉంది. అంటే ఎట్రో కంపెనీ వచ్చి ఇన్ని బాధలు పడుతున్నాం కదా, కలెక్టర్ వస్తే ఇంకా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఇప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బోల్డ్ ప్రాబ్లమ్స్ పడుతున్నాం కాబట్టి కలెక్టర్ కంపెనీ వద్దనుకుంటున్నాం. అదే తప్ప మా ఆరోగ్యం బాగుండే కంపెనీలు ఏమొచ్చినా మేము సహకరిస్తాం. అదొకటి ఇప్పుడు 12 రోజుల నుంచి మా ఊర్లో చేసాం. ఎవరో అధికారులు ఏం చెప్పలేదు కాబట్టి
ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. దీన్ని కూడా పట్టించుకోకపోతే నక్కపల్లి హైవేకి వెళ్ళవలసి వస్తుంది. అది వెళ్ళిన తర్వాత అక్కడ అవ్వకపోతే ఇంక రోడ్డు అంతా ఒక 4 రోజులు అలా ధర్నా చేసి ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రావాల్సిన వాళ్ళు పండగ చేసుకొని కాదు, ముందే దిగొచ్చేస్తాం. అది ఏంటంటే ఇది పల్లెటూరు, ఎవరు పట్టించుకోకూడదు అన్న విధంగా ఉన్నారు. మేము పట్టించుకోకపోయినా ఏం పర్లేదండి, పోలీసులు వస్తున్నారు, కూర్చుంటున్నారు. పోలీసులు అంటే పై అధికారులకు చెప్పాలి, అక్కడ ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, వాళ్ళు అక్కడ చేశారు, ఈ రోజు ఇక్కడికి వచ్చి వేస్తున్నారు, రేపు మళ్ళీ నక్కపల్లి వచ్చి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ప్రజల వాళ్ళు అని వాళ్ళకి చెప్తా ఉంటే ఏదో కేరింగ్ ఉంటుంది. మేము రోడ్లు వేసాము ఆగదు అంటే పని అవ్వదు, రోడ్లు వేసాము పని అవ్వదు, బిల్డింగ్లు కట్టేసాము అంటే పని అవ్వదు. కానీ వాళ్ళు వచ్చి మన గురించి కార్పొరేట్ కంపెనీ ఆగాలి, వేరే కంపెనీ మమ్మల్ని బాగు చేసేది ఏదొచ్చినా పర్లేదు, అది మాకు ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు చేపల వేటకి వెళ్తే చేపలు చనిపోతున్నాయి, ఇది వస్తే ఇంకా చనిపోతాయి, ఇంకా బాగుండదు. ఆ చేపలు మేము ఒక్కడమే తింటలేదు, ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతుంది, అందరికీ ప్రమాదమే. కానీ ఒకదాన్ని అయితే భరాయించగలం, మాకు ఇది ఆఫ్ చేయాలి. ఎంత మేడం గారు దిగి రావాలి అంతే. నక్కపల్లి మండలం రాజీపేట అండి. అంటే ఇట్రో కంపెనీ వచ్చి ఇన్ని బాధలు పడుతున్నాం కదా, కలెక్టర్కి వస్తే ఇంకా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బోల్డ్ ప్రాబ్లమ్స్ పడుతున్నాం కాబట్టి కలెక్టర్ కంపెనీ వద్దనుకుంటున్నాం. అదే తప్ప మా ఆరోగ్యం బాగుండే కంపెనీలు ఏమొచ్చినా మేము సహకరిస్తాం. అదొకటి ఇప్పుడు 12 రోజుల నుంచి మా ఊర్లో చేసాం, ఎవరో అధికారులు ఏం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. దీన్ని కూడా పట్టించుకోకపోతే నక్కపల్లి హైవేకి వెళ్ళవలసి వస్తుంది. అది వెళ్ళిన తర్వాత అక్కడ అవ్వకపోతే ఇంక రోడ్డు అంతా ఒక 4 రోజులు అలా ధర్నా చేసి ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రావాల్సిన వాళ్ళు పండగ చేసుకొని కాదు. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే ఇప్పటివరకు ఎవరైనా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? రైట్ రేవతి, గత 11 రోజులుగా మత్స్యకారులు అయితే కనుక బల్క్ డ్రగ్ రసాయన పరిశ్రమ పెద్ద ఎత్తున ఈ రాజీపేట పరిసర ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేయడానికి ఇటీవల ప్రధానమంత్రి మోడీ అయితే కనుక విశాఖపట్నం వచ్చినప్పుడు ఇటీవల వర్చువల్ గా అయితే ప్రారంభం చేయడం జరిగింది. ఆ బల్క్ డ్రగ్ కంపెనీ అటు కాకినాడ జిల్లాలోని వ్యతిరేకించారు, ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించారు. అలాంటి పరిశ్రమ మాకు వద్దంటూ మత్స్యకారులు అయితే కనుక పెద్ద ఎత్తున మహిళలు అవనివ్వండి, వేటకు వెళ్లే వాళ్ళు అవనివ్వండి, చేపలు అమ్ముకునే వాళ్ళు అవనండి, వారంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళు శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ఇటు పోలీసులు వచ్చి వారిని అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కొంత ఉధృత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. తిరుమలలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటించారు. ఇందులో భాగంగా యాత్రికుల వసతి సముదాయం, కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు లడ్డూ నాణ్యత యంత్రాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం టీటీడీ అధికారులతో కలిసి దాదాపు 50 నిమిషాల పాటు శ్రీవారి ఆలయంలోనే రాష్ట్రపతి గడిపారు. అంతకుముందు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి శాలువతో సత్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉపరాష్ట్రపతికి స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
ఇటీవల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న గుగులోతు సౌమ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫుట్బాల్లో విశిష్ట ప్రతిభను చూపిస్తూ ఉన్న సౌమ్యను ప్రశంసించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఆరెంపులలో ఇందిరమ్మ ఇళ్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు లబ్ధిదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో ఒక తృప్తి ఇంటి నిర్మాణంలోనే ఉంటుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఎక్కడ అవినీతి జరగకుండా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి. ఆ డిపార్ట్మెంట్ ని ముక్కలుగా చిన్న చిన్న పీలికలుగా చీల్చి చెండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు. ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో, ఏవైతే హామీలు ఇచ్చామో, ఇచ్చిన హామీలలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కళ నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లంటే ఏదో పునాదులు తీసి 4 ఇనప సువ్వలు పెట్టి ఒక గంపడ కంకర, ఒక గంపడ ఇసుక, ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు. ఒక 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక స్థైర్యం, ధైర్యం. ఆ ఇల్లు ఇవ్వాలని, ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రభుత్వులకి కనీసం జ్ఞానం లేదు. నిజంగా ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఇళ్ళు పేదోళ్ళకి కట్టించుంటే, ఆ 10 సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ, ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు. కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే, సాయం చేస్తే, పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది, నాకొచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్ళే, ఓపెనింగ్ చేసింది వాళ్ళే. ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల 15 రోజులు ఎన్నికలున్నాయనగా వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళన శిక్షణ కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. సేవాలాల్ మహారాజ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చర్చించాలని మంత్రి పొన్నం కోరారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని అభివర్ణించారు. ఆదివాసీ నాయకత్వ పెంపుకు సంబంధించిన భాగంగా ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో 3 రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులంగా మనందరం హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ వేదికలో నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగినాం. ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక నావిక లాంటిది, నౌక లాంటిది. మనందరూ కూడా గమ్యం చేరడానికే పార్టీ సందర్భంగా మన నాయకులు దివంగత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తీసుకోలేదు నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇలా మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది, గిరిజనులకు ఏ విధంగా చట్టాలు మారుకుంటా వచ్చినాయి, ఏ విధంగా న్యాయం జరిగింది, ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతా ఉన్నాం, ఇంకా ఎదగాల్సిన గమ్యం చేరాల్సింది ఏంటి, సమాజంలో మనందరం కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు ప్రజల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేపట్టిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న తెలంగాణ సర్కార్ ఆలోచన మంచిది కాదని హితవు పలికారు. ఆర్థిక నిధులు సమకూర్చుకునేందుకు వేరే మార్గాలను అన్వేషించరా అని ప్రశ్నించారు. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఒకే పన్ను విధానం ఉండాలని, ఒకే దేశం ఒక పన్ను అని చెప్పి ఆనాడు 2017లో అనేక మంది వాళ్ళ సంస్థలతో వర్గాలతో చర్చించి ఆ యొక్క జిఎస్టీ విధానాలు తీసుకొస్తే మరి ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందో ప్రజలు వాళ్ళ గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆ యొక్క గతంలో యూపీఏ కాంగ్రెస్ సాయంలో ఏ పన్ను విధానాలు ఉన్నాయో రకరకాలైన పన్నులు, సేల్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, టోల్ ట్యాక్స్ అని, ఆర్ట్రాక్ ట్యాక్స్ అని ఆ రకంగా ప్రజల మీద భారం పడే విధంగా వ్యాపారస్తుల మీద కూడా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వస్తువులు వెళ్తే ఏ రకంగా వేధింపులు జరిగాయో అవన్నీ కుదించి ఒకే పన్ను తీసుకొచ్చారు. ఆ రకంగా జరిగిన మేలు మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు అనేక దేశాలు ఒత్తిడి పెంచుతూ ఉంటే, ఆంక్షలు విధిస్తూ ఉంటే నరేంద్ర మోడీ కలవకుండా ఇవాళ స్వదేశీ వస్తువులు వాడి స్వదేశీ వస్తువులు విక్రయించి ఈ దేశం యొక్క ఆర్థికంగా ఏ రకంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప మానవతావాది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం దీన్ దయాళ్ సేవలను స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ దేశంలో భోజనం లేకుండా ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు. అధికారమే పరమావధిగా కాకుండా సేవే లక్ష్యంగా రాజకీయాలను కొనసాగించాలని చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండాలని భారత సైన్యంతో పాటు జనసంఘ కార్యకర్తలను కూడా పాకిస్తాన్తో జరిగిన యుద్ధానికి పంపిన గొప్ప దేశభక్తుడు దీన్ దయాళ్ అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ అండ్ షిప్ బ్రేకింగ్ పరిశ్రమల ఏర్పాటుపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం కోసం విధి విధానాలకై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో నౌకా నిర్మాణ పరిశ్రమలు ప్రోత్సహించడానికి సమగ్రమైన విధి విధానాలతో ఇప్పటికే ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేశామని చెప్పారు. మారిటైమ్ పాలసీ ద్వారా అనేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులు 25% వరకు మూలధన సబ్సిడీ అందిస్తామన్న మంత్రి ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాల్లో భాగంగా ఖర్చులో 25% వరకు అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు విధానం క్రింద దీర్ఘకాలిక లీజుపై భూములు కేటాయించినట్లు తెలిపారు. 959 మినిస్టర్ గారు
ఆర్ఎన్బి మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేయడం కోసం విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ఎంఓ పిఎస్డబ్ల్యూతో చర్చలు ఉన్నాయి. రాష్ట్రంలో నౌకా నిర్మాణ పరిశ్రమల ప్రోత్సహించడానికి సమగ్రమైన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆర్థిక ప్రోత్సాహకాలు, మూలధన సబ్సిడీ పెట్టుబడిలో 25% వరకు, అదేవిధంగా SGST రీఎంబర్స్మెంట్ 10 సంవత్సరాలకు 100% రీఎంబర్స్మెంట్, మొదటి 5 నౌకలకు పెట్టుబడిలో 20% వరకు పరిమితం చేయడమైంది. ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు ఖర్చుతో 25% వరకు, మినహాయింపు మరియు సబ్సిడీలు, పూర్తి మినహాయింపు, స్టాంప్ డ్యూటీ మరియు విద్యుత్ సుంకం పూర్తిగా మినహాయించడమైంది. యుటిలిటీ సబ్సిడీలు, నీరు మరియు విద్యుత్ కోసం తగ్గుతున్న సబ్సిడీలను అందించడమైనది. మౌలిక సదుపాయాలకు అండ్ అభివృద్ధి, భూమి APMB విధానం కింద దీర్ఘకాలిక లీజుపై కేటాయించడమైంది. క్లస్టర్ ఆధారిత అభివృద్ధి, సింగిల్ విండో క్లియరెన్స్ల ద్వారా మద్దతునివ్వడమైనది. రీఎంబర్స్మెంట్లు, సాధ్యతాయుతమైన. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమావేశమయ్యారు. మత్స్యకారుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన సందేశాన్ని చదువుతీవి వినిపించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురవుతున్న గ్రామాలను స్వయంగా పరిశీలించారని తెలిపారు. ప్రత్యేకంగా చెన్నై నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారని మత్స్యకారులకు గుర్తు చేశారు. అన్ని మత్స్యకార నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక పరిహారం అక్టోబర్ 15 నాటికి అందిస్తామని చెప్పారు. దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లకు నష్టపరిహారం అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నష్టపరిహారం సంబంధించి నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను. అది మీతో మాట్లాడిన తర్వాతనే పంపిస్తాను. నేనేదో ఏకపక్షంగా నా వైపు నుంచి పంపించడం వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాదు. అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా ఒక పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాను. దయచేసి ఆ సమస్యకి ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అండ్ దయచేసి ఈ పొల్యూషన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒక పరిష్కారం వచ్చే మార్గం వెతుకుతున్నా ఆ పని మీదనే ఉందాం. అది తెలుపుదామని చెప్పి ఆయన మాటగా, డిప్యూటీ సీఎం గారి మాటగా, ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్తో ఇది చెప్తామని ఈరోజు అందరినీ కలుద్దామని వచ్చాను. ఒక పాయింట్ నాకు అర్థమైంది, ఇందాక నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా నాకు అర్థమైంది. రాజు గారు ఏవైతే గ్రూప్ ఉన్నాయో, కళాశీలని, బోట్ ఓనర్లని, మత్స్యకారులని, ఇలా ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల నుంచి కమిటీకి మీ వైపు నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరిని ఉండాలి అనేది. వాళ్ళందరినీ కమిటీలో పెట్టించుకునే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఆ పేరు తీసుకోకుండా కమిటీ నిర్ధారణ చేయము. అండ్ అసెంబ్లీ అయిన వెంటనే ఇందాక రాజకీయ త్వరగా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అది నా వైపు నుంచి నేను మీకు ఇందాక చెప్పాను. నేను మళ్ళీ హామీ ఇస్తుంది, అన్ని కమిటీల నుంచి అన్ని గ్రూపుల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. మీ గ్రూపుకు సంబంధించిన అవస్థలేంటి, పరిస్థితులు ఏంటో చెప్పడానికి అవకాశం ఇచ్చేటట్లు మీ వైపు నుంచే మీ లీడర్నే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పండి. అది కమిటీలో పెట్టే బాధ్యత నాది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ కారణంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దని కోరారు. Today is my birthday. Thank you for praying for me, wishing me many returns of the day. The enemy came to steal, kill, but God came to save, seek, which was lost. What is my birthday wish? For you to be successful, prosperous, overcome evil, and be useful for your entire family and friends and neighbors and wherever you are. Message of love, peace, hope, and success comes with you. I came here to New York
for Global Peace Summit. Whole world is here. Presidents, prime ministers, world leaders. Because 58 wars, more people dying, trillions wasted. My message is very clear to all of them. I spoke to their face with these presidents. You heard my message. Good is more powerful than evil. Let us stop all wars. Provide food, clean water to these billions who are suffering, while these billionaires getting more billions, richer getting richer, poorer getting poorer. No equality, no justice, no clean water, no housing, no shelter, no basic medical aid, no basic much needed stuff. సో నా బర్త్డే కొన్న విషెస్ ఏంటి అంటే మీరందరూ బాగావాలి. ప్రపంచంలోనే 830 కోట్లు 200 కోట్ల మందికి తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చదువు లేదు, 58 యుద్ధాలు, ట్రిలియన్స్ వేస్ట్ అయిపోతుంది, లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ఆపడానికి ప్రపంచ శాంతి దూతగా నేను అమెరికా వచ్చాను. 21, 22, 23 ఈ సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవుతున్నాయి. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గురుద్వారా సాహిబ్ నుండి ఇందిరా చౌక్ వరకు జరుగుతున్న 350వ సహైదీ శతాబ్ది నగర్ కీర్తన యాత్రలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. గురుద్వారా వద్ద యాత్రలో పాల్గొని ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. కన్న కూతురుపై అత్యాచారం చేశాడో వ్యక్తి. దీంతో పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. అనిల్ గౌడ్ తన కూతురుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసి అనిల్ ని రిమాండ్కు తరలించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి నిందితుడికి ఫోక్సో యాక్ట్ ప్రకారం జీవిత ఖైదు 10,000 రూపాయల జరిమానా విధించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతోంది. తెలంగాణలోని 12 జిల్లాల అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్, కామారెడ్డి, మేదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పటికే థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది కేవలం ఫ్యాన్స్ స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ టేకింగ్ తో అదరగొట్టాడని, తమన్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇంట్రో గానీ, లవ్ ట్రాక్ గానీ, ఆ సువి సువి సాంగ్ గానీ, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ గానీ, ఎవ్రీథింగ్ గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ స్వాగ్ గానీ, యాక్టింగ్ గానీ తమను ఇచ్చిపడేశాడు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చిపడేశాడు తమను. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్. సినిమా గురించి చూసుకోకలేదన్న, తమనతో ఇచ్చి పడేశాడు. సుజిత్ గురించి చూసుకోకర్లేదు. ఒక ఫ్యాన్ గా మా ఆవేదన ఆ ఫ్యాన్ కి తెలుసు. చూపించేశాడు, ఇంకా సినిమాలో చూపిస్తాడు. ఇంకా మేము నోట్ల నుంచి చెప్పాల్సిందే లేదు. సీట్ల మీద కూర్చోలేదు మేము. అసలు తెలంగాణ, ఆంధ్ర ఫుల్ పండగ అన్న.
డైరెక్టర్ చినిగిపోయింది మధ్యలోకి వెళ్ళి. ఆ కోడికి ఆ అరుపుకే తెగిపోయింది, మొత్తం థియేటర్ మొత్తం తెగిపోయింది. అంత బాగుందన్న సినిమా మాత్రం. ఓ కోడిక ఆ మ్యూజిక్ అది ఇది అసలు ఈ సినిమాలో ఒక్కటి బాగాలేదని చెప్పొద్దు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఫ్యాన్స్ కి జనాలకు నేను ఇంకోటి చెప్తున్నా, ఈ సినిమా ఫ్యాన్స్ కి అయితే బ్లాక్ బాస్టర్, ఫ్యామిలీస్ కి అయితే ఒక బిల్ యావరేజ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి కానీ మొత్తం నరుకోవడం చంపుకోవడం అది తప్ప కొత్త ఎలివేషన్స్ అయితే ఎక్కడ పడలేదు. దాని వరకు ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ అయినా ఒక రెగ్యులర్ ఆడియన్స్ అయినా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే మాత్రం వాళ్ళకి కొంచెం బిల్ యావరేజ్ అనిపించవచ్చు. ఆ స్టోరీ వల్ల అయినా లేదంటే ఆ నరుకోవడం వల్ల. లింక్ చేశాడు బట్ ఇంకొంచెం ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలనిపించింది. ఇంకొంచెం ఏదైనా క్లైమాక్స్ ఇంకొంచెం ఒక క్లిఫ్ హ్యాంగర్ ఒక 1-2 సీన్స్ పెట్టుంటే మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిట్ చేసే ఒక స్కోప్ అయితే ఉంటుంది. అదొకటి మిస్ చేశారు. నేను డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాదే, ఇప్పుడే చూశాను ఓజీ మూవీ. మాత్రం చెప్తున్నా కదా, ఓజీ మూవీ మిరాకిల్, గూస్ బంప్స్, ఊచకోత, వరల్డ్ రికార్డ్. కష్టంగా చెప్తున్నా కదా, ఇందులో ఉన్న ఎలివేషన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ, అందులో వైట్ షర్ట్ వేసుకొని ఫైట్ చేస్తే మొత్తం బ్లడ్ పడుద్ది. మొత్తం నరుకుడు. ఎగిరి గాల్లో నరుకుతుంటే తలలు ఎగిరి పడుతుంటాయి, పీకలు తెగిపోతుంటాయి. అబ్బా ఏంటి ఇందులో మన పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అంతా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చెప్తున్నా కదా, ఇందులో ఉన్న సీన్స్ మాత్రం అయితే వేరే లెవెల్ యాక్టింగ్. ఏం చేసి పవన్ కళ్యాణ్ రక్తదానం, బ్లడ్ బ్యాగులు మొత్తం వచ్చి తీసుకోండి. ఎంట్రీ ఇప్పుడు రాక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తోపు. అరే అంత సూపర్, హీరోయిన్ సూపర్, సాంగ్ సూపర్, మొత్తం బ్లడ్ మొత్తం మారిపోతుంది. అబ్బా బ్లడ్ కడగడానికి సంవత్సరాలు పడుతుంది. ఇక మరి మొత్తం వీళ్ళ జాగ్రత్త మొత్తం బ్లడ్ కడగడానికి సరిపోతాయి. రేటింగ్ 10కే 10. కళ్యాణ్ గారు ఆయన వాళ్ళు చేయరు. చేతి మీద కార్లు పంపించిండు, బండల వల్ల కొట్టుకుని అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తర్వాతనే ఎవరైనా జనసేన పార్టీలు ఎంత పేరు సంపాదించుకుండో, సినిమా ఇండస్ట్రీ ఎంత పేరు సంపాదించుకుండు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నా, ఇది మాత్రం గ్యారంటీ. మన తెలుగు సినిమా ఒక రికార్డు కొడుతుంది పాన్ ఇండియా అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మన బాహుబలి, అంతమంది పుష్ప, ఇలా ఓజీ అంటే మన తెలుగు సినిమా ఎక్కడ వరకు పోతుంది, మొత్తం దేశం దాడుతుంది అంటే అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే ఒక హీరోలో మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన తెలుగు సినిమా ఎంత దూరం పోతుందంటే అంత గొప్పగా పోయిందనుకో, అది మనకు ప్రౌడ్గా ఫీల్. ఏ దేశంలో అయినా కూడా వాళ్ళ తెలుగు సినిమాని మనం గొప్పగా చెప్పుకుంటాం. దట్ ఈస్ ఓజీ సినిమా. ఇది మాత్రం కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇది మాత్రం కలెక్షన్ మాత్రం ఒక అత్తారింటి తర్వాత, ఒక గబ్బర్ సింగ్ తర్వాత, మళ్ళా ఓజీ ఛానల్ తర్వాత మళ్ళీ మంచి సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. మేము ఎలా కావాలనుకున్నామో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలానే చూపించారు గారు. సుచిత్ గారు వాట్సాప్ మూవీ చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఎందుకంటే అసలు ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు స్టార్టింగ్ లో నేమ్స్ వచ్చేటప్పుడు ఆ ఎంట్రన్స్ ఉంది చూడండి, ఓ మై గాడ్. అసలు మూవీ చూస్తున్నాను సేపు అసలు నేను అరుస్తూనే ఉన్నాను, అందుకే నా గొంతు ఇలా అయిపోయింది. ఐ వుడ్ సే వన్ థింగ్, జై పవన్ కళ్యాణ్. అసలు ప్రతి ఒక్క సీన్ ఎంత డీటెయిలింగ్ గా ఉందంటే ఇట్స్ రియలీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అయినప్పుడు దాంట్లో కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది, బట్ మూవీ బాగుంది. కానీ దానికి మించిన మూవీ అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు. యాక్చువల్ రివ్యూస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఓకే ఓకే సినిమా యావరేజ్ అన్నారు. వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి, సినిమా తోపు తురుం. ఇట్స్ రియలీ అసలు ఒక్కొక్క సీన్ బాప్రే అసలు నేను చెప్పలేదు. కళ్యాణ్ గారు చూస్తుంటే రక్తపాతంలో ఎలా అనిపించారు? ఆయన రక్తపాతంలో కాదు, రక్తపాతం క్రియేట్ చేశారు అక్కడ. రక్తపాతం ఆయన గ్యాంగ్స్టర్ అక్కడ. చరిత్ర తిరగరాశారా? చరిత్రని కొత్తగా సృష్టించారు. తిరగరాతి కొత్త చరిత్రని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఏకైక వ్యక్తి ఆయన ఒక్కళ్ళే అనమాట. హరిహర వీరమల్లు ఫ్లాప్ తో చాలా మంది ట్రోల్ చేశారు. సో ఏం చెప్తారు ఓజీతో మీరు? దాని అమ్మ మొగుడు ఓజీ, దాని అమ్మ మొగుడిది. ఒక్కసారి థియేటర్ వచ్చి చూడండి. ఏం చెప్తారు మేడం ఓజీ గురించి? ఓజీ గురించి చెప్పడానికి ఏముందండి, ఇది మా బ్రాండ్ అని చెప్తున్నా. ఇది మా బ్రాండ్. ఇక్కడ
డివోటీస్ ఇక్కడ, అక్కడ ఏడుకొండల స్వామి, ఇక్కడ గుండెల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే పుష్పతో కాదు కదా, దేంతో కంపేర్ చేయొద్దు. పుష్ప నాకు ఫ్లాప్ మూవీ. నేను పుష్ప చూడలే ఫస్ట్ చెప్పాలంటే. పుష్ప 2 నేను చూసానేమో, తర్వాత నేను పుష్ప 2 పుష్ప 1 చూసాను. హైదరాబాద్ కుకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్లో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. పవన్ నటించిన ఓజీ సినిమాని చూసేందుకు అభిమానులతో పాటు చిన్నలు, పిల్లలు, పెద్దవాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చారు. సినిమా విడుదల సందర్భంగా భారీ ఎత్తున టపాసులు, బాణాసంచాను కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విశ్వనాథ్ థియేటర్ని ఫ్లెక్సీలు, పూలమాలలతో అలంకరించారు. మీరు ఎవరిని అడగకండి, మీకు ఒక్కటి కూడా మీరు కోరుకున్నట్టు, అంటే నెగిటివ్ మైండ్ సెట్తో వచ్చే వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకైతే కంటెంట్ దొరికే ఛాన్సే లేదు. సినిమా అస్సలు ఉంది నెక్స్ట్ లెవెల్ అనేది చాలా కామన్ అవుతుంది. నేను వాడట్లే, ఎందుకంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ లేనే లేదు. ఒక్కటే ఓజీ గాడ్ అన్న గాడ్. అసలు ఏం తీశాడు సినిమా, అసలు ఎరక్కుమ్మేశారు. మేము మాస్ కంటెంట్ అయితే ఉంది, ఒక్కొక్కడి నరుకుడే సినిమాలో అయితే. రాత్రి ఆల్రెడీ వెళ్ళొచ్చాము, మార్నింగ్ అయిపోయింది, ఇది 3వ ఓజీ మూవీకి అయితే వచ్చాను. నిన్న నైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నేను చూసిన ప్రతిసారి కూడా బూస్ బంప్స్ అయితే వచ్చింది ప్రతిరోజు కూడా. మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, పిచ్చ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వైలెన్స్ అయితే ఉంది. వైలెన్స్ చూసి భయపడాల్సిన పని లేదు. ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి చాలా మంది దూరంగా ఉంటున్నారు. అస్సలు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ అనమాట. సో అది నరుకుతున్నా కూడా మంచి కిక్ ఉంటుంది అది నరికేటప్పుడు, ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ కాబట్టి. సో దాన్ని అయితే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఆల్రెడీ 2 times చూసాం, మళ్ళీ 3rd time కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓజీని అయితే అస్సలు మిస్ అవ్వకండి, వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్. ఓకే చెప్తున్నా వినండి అన్న, నీకు రాజ్యం ఉంది, నువ్వు సామ్రాట్ అయినావు, నట సామ్రాట్ నాగార్జున. ఒక విక్టరీ కొట్టావు, విక్టరీ వెంకటేష్ అయ్యావు. ఓ విపరీతంగా నటించావు, బ్రహ్మాండంగా ఏమైనావు, రియల్ స్టార్ నాని అయ్యావు. కానీ మమ్మల్ని మించేవాడు లేడు, ఎందుకంటే ఇది ఇక్కడ యాక్టింగ్ కాదు, ఏ హీరో తోటి ఏ హీరోకి పోటీ లేదని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది హీరో కాదు, జస్ట్ కాసేపు ఉన్న రియాలిటీ కాదు, ఆయన దేవుడు. దేవుళ్ళకైనా ఒకడికి రాముడి ఇష్టం, ఒకటి ఇంకోటి. రెడ్ టీవీ ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.